ఓజీ పార్ట్ టూలో ప్రభాస్ ఉంటాడా? ఓజీ పార్ట్ టూ అసలుకైతే క్రియేట్ చేస్తారా లేదా? లేకపోతే ఓమీ ఉన్నాడా, బతికున్నాడా, చనిపోయాడా? మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఓజీ పార్ట్ టూ ఉంటే అందులో ప్రభాస్ లింక్ అవుతాడా లేదా? మరియు ఇందులో పవన్ కళ్యాణ్ మరియు ఓమీతో మళ్ళొకసారి ఫైట్ ఉంటుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సెప్టెంబర్ 25th రోజు వచ్చిన ఈ ఓజీ సినిమా అయితే ఫస్ట్ డేనే చాలా గ్రాండ్తో సక్సెస్తో రిలీజ్ అయిన ఈ సినిమా అయితే ఫస్ట్ డేనే 154 crores అయితే భారీ కలెక్షన్స్తో అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. మరియు భారీ కలెక్షన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా అయితే డే బై డే అయితే కలెక్షన్స్ అయితే సెట్ చేస్తూ పోయింది ఒక నంబర్ అయితే. మరియు ఈ సినిమా అయితే డే బై డే పెద్ద పెద్ద స్టార్స్ అయితే చూస్తున్నారు. మరియు ఈ సినిమా అయితే ద్వారా ఈ సినిమా చాలా బాగా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. మరియు ప్రతి ఒక్క హీరో, యాక్టర్, సెలబ్రిటీ అయితే ఈ సినిమాకి చూడడానికి వెళ్తున్నారు. మరియు ఈ సినిమా అయితే చాలా బాగుంది. మరియు థియేటర్లోనైతే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్తో అయితే నడుస్తుంది. మరియు బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తున్న ఈ సినిమాకి అయితే కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్క్స్ ఏమిటంటే, ఇందులో ప్రభాస్ సెకండ్ పార్ట్ టూలో ఉంటాడా? మరియు పార్ట్ వన్లో సావో అని పేరు ఎందుకు వచ్చింది? మరియు ఓమీ నేను లాస్ట్కు మళ్ళీ తిరిగి వస్తా అని ఎందుకు అన్నాడు? మరియు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం ద్వారా తెలుసుకుందాం. మరియు ప్రభాస్ అయితే వైజాగ్ సిటీ అని ఒక సిటీలో అయితే సాహో సిటీలో ఒక సిటీ ఉంటుంది కదా, ఆ సిటీలో అయితే వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల వీడైతే సాహో అయితే అందులో ఒక రాజులాగా అంటే కింగ్ లాగా ఉంటాడు కదా. మరియు ఇది వాళ్ళ నాన్నని చంపింది ఎవరో కాదు, మన ఓజీ. కరెక్ట్గా మీరు ఈ సినిమాలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ నాన్నని చంపింది ఎవరో కాదు, ఓజీని. ఆ సినిమాలో కరెక్ట్గా ప్రాపర్గా వింటే మీరు అందులో ఓజీని వాళ్ళ నాన్న వైజాగ్ సిటీ సావో వాళ్ళ నాన్నని చంపింది ఎవరో కాదు, ఓజీ చంపడం వల్ల అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే సుజిత్ అయితే ఈ సినిమాలో అయితే క్రియేట్ చేశాడు. ఈ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే ఈ సినిమా అయితే ఓమీ గురించి అయితే ఈ సినిమాలో ఫినిష్ చేసేసి పార్ట్ టూలో ఏం చేస్తాడంటే ఈ సినిమాలో సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఓజీ మరియు సాహోతో అయితే ఫైట్ లింక్ అయితే ఉంటుంది. ఏంటంటే లింక్ ఏమిటంటే సాహో వాళ్ళ నాన్నని చంపింది ఓజీ అని తెలిసిపోతుంది సాహోకు. తెలిసిన తర్వాత ఓజీ మరియు సాహోతో ఇద్దరు ఫైట్ ఉంటుంది. మరియు ఓమీ ఉంటాడు కదా, ఓమీ లాస్ట్కు చనిపోడు అసలుకంటే. అక్కడ కరెక్ట్గా మీ సినిమాలో నోటీస్ చేస్తే లాస్ట్కి ఏమంటాడంటే నేను మళ్ళీ తిరిగి వస్తా ఓజీ నిన్ను చంపడానికి, అందుకోసమే అంటాడు కదా. అది మీరు కరెక్ట్ నోటీస్ చేస్తే అక్కడ మళ్ళీ పార్ట్ టూలో అయితే ఓమీ అయితే మళ్ళీ తిరిగి వస్తాడు. మరియు వీరు ఇద్దరైతే తిరిగి వస్తే ఫైట్ ఉంటుంది. మరియు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఓజీ ఉంటాడు కదా, ఓజీ సాహో ఫైట్ ఉంటుంది. ఫైట్ ఉంటే వీళ్ళిద్దరు ఫైట్లో ఇంకా ఏదన్నా పెద్ద హీరోని అయితే యాడ్ చేస్తాడు సుజిత్, ఇది కన్ఫామ్. ఎందుకంటే విలన్ సైడ్లో అయితే ప్రభాస్ని అయితే పెట్టాడు. అది ఎందుకు పెట్టాడు? ఫాదర్ ఎమోషన్స్తో. ఫస్ట్ ఈ సీన్లోనైతే ఓజీ మూవీలోనైతే లవ్ గురించి ఉంటుంది. వాళ్ళ వైఫ్ని చంపడం వల్ల ఈ సినిమా అయితే మొత్తం అయితే నడుస్తుంది కదా. ఈ కన్మణి అనేది ఆమె వైఫ్, పవన్ కళ్యాణ్ యొక్క వైఫ్. ఆ గురించి ఈ సినిమా అంటే పార్ట్ వన్లో ఉంటుంది. మరియు పార్ట్ టూలో ఏమిటంటే సావు, ప్రభాస్ వాళ్ళ నాన్నని చంపాడు కదా, ఆ రివెంజ్ కోసం ప్రభాస్ అయితే ఓజీని చంపడానికి ట్రై చేస్తాడు. మరియు ఓజీ మరియు అర్జున్ దాస్ మరియు ప్రకాష్ రాజ్ వన్ సైడ్ ఉంటే మరియు ఓమీ మరియు సాహో వీళ్ళిద్దరూ ఒక సైడ్ ఉంటారు. మరియు వీళ్ళిద్దరు కలిసి ఓజీని అయితే చంపడానికి అయితే ట్రై చేస్తారు. మరియు ఇదే పార్ట్ టూలో ఉంటుందని 101% ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో ఓజీ పార్ట్ టూలో మీరు కరెక్ట్గా నోటీస్ చేస్తే అక్కడ ఓజీ అనేది పేరు అయితే వచ్చింది కదా. ఓజీ పేరు ఎందుకు వచ్చిందంటే ఓజీ పేరు సాహో అని పేరు వచ్చింది కదా. ఆ సాహో పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ వాళ్ళ నాన్న చంపాడు ఓజీ. అందువల్లనే వీళ్ళు జపాన్ వాళ్ళైతే భయపడతారు కదా. దాని ద్వారా వీళ్ళు కూడా భయపడుతున్నారని ఏం చేస్తారంటే అప్పటికి సాహో పెద్దగా అయిపోతాడు కదా, ఆ బ్లాక్ బాక్స్ అవన్నీ నడుస్తుంది కదా సాహోలో.
ఇప్పుడు అలా కాకుండా సాహో అనేది ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న చంపిన ఓజీ కోసం పగతో అయితే వస్తూ ఉంటాడు. పగతో నడుస్తున్న ఈ సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాలి మనం ఓజీ పార్ట్ 2లో. మరియు సెకండ్ ట్విస్ట్ ఏమిటంటే ఓజీ యొక్క ఫాదర్. ఓజీ యొక్క ఫాదర్ ఎవరో కాదు, అందులో ఒక జపానీస్ ఆయన ట్రైనర్. అందులో ఒక ఆర్మీ లాంటి ఫోటో ఉంటుంది కదా, ఆయననే వాళ్ళ నాన్న. మరియు ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఓజీలో ఇంకొకరు ఎవరో ఉంటారు. ఓజీతో ఇంకా ఎవరో ఉంటారు. సాహో ప్రభాస్ ఒక్కడే కాదు. ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్కి ప్యూర్ క్లాస్ అయితే ఉండబోతుంది ఓజీ పార్ట్ 2 మూవీలో. మరియు ఓమీ అయితే అందులో చిన్న క్యారెక్టర్ లాగా పనికిస్తుంది. ఎందుకంటే ఇటు సైడ్ ఒక పాన్ ఇండియా హీరో, ఇటు సైడ్ ఒక పాన్ ఇండియా హీరో, మధ్యలో ఒక చిన్న విలన్ లాగా అవుతాడు. మరియు సుజిత్ దాని ద్వారా ఏం చేస్తాడంటే నాకు తెలిసి ఓజీ పెద్ద హీరో పెద్ద విలన్ కన్నా ఎవరికైనా సెట్ చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సైడ్ అయితే వన్ సైడెడ్ వార్ అయిపోతుంది. వన్ సైడెడ్ ప్యూర్ డామినేషన్ అయితే ప్రభాస్ సైడ్ ఉంది. ఎక్కువ స్ట్రెంత్ కూడా ప్రభాస్ సైడ్ ఉంది. మరియు ఈజీగా పవన్ కళ్యాణ్ ఓడగొట్టేస్తాడని ఏదన్నా లింక్ అయితే పెడతాడు పవన్ కళ్యాణ్తో. మరియు అర్జున్ దాస్ మరియు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు వన్ సైడ్ ఉంటే ఓమీ మరియు ప్రభాస్ వన్ సైడెడ్ ప్యూర్ డామినేషన్ అయితే ఇస్తారు ఈ సినిమాలో. మరియు ఈ సినిమా అయితే ఎక్కువ ఏం నడుస్తుందంటే పార్ట్ 2లో ప్యూర్ ఫాదర్ ఎమోషన్ గురించి అయితే ఉంటుంది. మరియు ఈ సినిమాలో సాహో గురించి మరియు ఓజీ గురించి ఒక క్లాష్ అయితే ఉండబోతుంది. పక్కా ఈసారి ఓజీ అని ఉంది కదా, ఓజీ అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది అంత చూపెట్టలే ఓజీ పార్ట్ 1లో. మీరు ప్యూర్ క్లాస్ ఓజీ పార్ట్ 2లో చూడబోతున్నారు. మరియు ఓజీ పార్ట్ 2 కన్ఫామ్లీ ఉంటుంది. ఎందుకంటే ఓజీ పార్ట్ 1 హై కలెక్షన్స్తో అయితే రిలీజ్ అవుతుంది. మరియు ఈ సినిమా కూడా చాలా పెద్ద హైప్ అయితే ఉంది. మరియు కన్ఫామ్లీ ఈ సినిమా అయితే పార్ట్ 2 అయితే సుజిత్ తీయబోతున్నాడు. మరియు ఒక ఇంటర్వ్యూలో సుజిత్ అయితే అంటాడు, నాకు తెలిసి వీళ్ళిద్దరిని కలుపుతా, సుజిత్ని ఇంకా ప్రభాస్ని ఇంకా పవన్ కళ్యాణ్ని వీళ్ళిద్దరిని కలిపి తీస్తా అంటే అంటాడు. ఒట్టి రివీల్ చేస్తాడు మల్టీ యూనివర్స్ లాగా. పక్కా ఇప్పుడు తీస్తాడు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు వీళ్ళిద్దరి పేర్లు. అందుద్వారా మల్టీ యూనివర్స్లో ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్. ఇది ఓన్లీ అందరు అంటారు కదా చిన్న చిన్న క్లాసెస్ కదా, చిన్న సంజయ్ దత్, యష్ అలాంటిది కాదు. డైరెక్ట్ సుజిత్ ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ మధ్యలో పెద్ద క్లాష్ అయితే పెట్టబోతున్నాడు. మరియు ఈ సినిమా అయితే పార్ట్ 2 అయితే అరాచకంగా ఉంటుంది. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అయితే VSK A to Z క్రియేషన్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు VSK A to Z క్రియేషన్స్ హిందీలో కూడా మనం పెట్టాము, అక్కడ కూడా మీరు వాచ్ చేయండి.